నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషించుకుందాం దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇది చూద్దాంలే హిండెన్బర్గ్ మరో బాంబు ఏడాదిన్నర కిందట అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణ చేసిన హిండెన్బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది ఈసారి నేరుగా సెబీ చీఫ్ మాధవీపురి బచ్పై ఆరోపణలు చేసింది మారిషస్ ఫండ్లలో ఆమె భర్త ధవల్ బచ్కు రహస్య వాటాలు ఉన్నాయని పేర్కొంది గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా 2015లో ఈ ఖాతా తెరిచారని తెలిపింది ఈ మేరకు శనివారం తన వెబ్సైట్లో పోస్ట్ చేసిన బ్లాగ్లో ఆరోపించింది ఈ ప్రజావేగం అందించిన పత్రాల ఆధారంగా ఆరోపణలు చేసింది ఈమె ఆరోపణలు మొత్తానికైతే ఇది హిండెన్బర్గ్ ఇవన్నీ వాళ్ళు ఏదో ఆరోపణలు చేశారు హిండెన్బర్గ్ అనేటువంటిది ఏముండదు అమెరికాలో 2 బెడ్రూమ్లలో ఓ ప్లాట్లా ఉండి వాడు పెద్ద నివేదిక ఇచ్చినట్టుగా దాన్ని భారతదేశంలో మీకు బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు చూసినాం కదా డొనాల్డ్ లూ అనేటువంటి ఒక రిజైమ్ చేంజ్ ఎక్స్పర్ట్ వాళ్ళ అసిస్టెంట్ సెక్రటరీ అమెరికాలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఉండేటువంటి డొనాల్డ్ లూ భారతదేశంలో శ్రీలంకలో బంగ్లాదేశ్లో ఒకేసారి పర్యటన చేసిన తర్వాత విదేశీ కుట్రలను మనం అర్థం చేసుకోవాలి సరే అదానికి కితాబునిస్తున్నామా అదాని మంచివాడా అంబానీ మంచివాడు కాదా చెడ్డోళ్ళ టాటాలు బిర్లాలు ఒకప్పుడు వీళ్ళ మీద ఇట్లనే అంటే ఈ దేశం ఎదుగుతుంటే అమెరికా కానీ మిగిలినటువంటి దేశాలు భారత్ లాంటి దేశము తమ చెప్పు చేతుల్లో ఉండాలి మేము చెప్పినట్టు వినాలి మా మాటకు ఎదురు తిరిగితే మేము ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఒక ప్రయోగాలను వాళ్ళు చేస్తుంటారు ఈ దేశాల మీద అది బంగ్లాదేశ్లోనో ఇంకో దేశంలోనో సక్సెస్ అయింది అందుకే వాళ్ళు తీవ్రవాదులను వాళ్ళే పెంచి పోషిస్తారు మళ్ళీ వాళ్ళే ఆయుధాలను అమ్ముకుంటారు ఇవాళ భారతదేశం మీద కూడా అట్లాంటి కుట్రలు అనేకం చేసినా కూడా సక్సెస్ కాలేదు ఇంకా నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత భారతదేశము విదేశీ విధానం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మొన్న 2024 ఎన్నికల్లో కూడా విదేశాల కుట్ర అనేకం జరిగింది కానీ ఈ హిండెన్బర్గ్ ఎవడు రిపోర్ట్ ఇవ్వడానికి దాని ఆధారాలు ఏంటి వాడెవడో ఇచ్చినటువంటి నివేదిక తీసుకుని ఎవడో పంపిస్తే దాన్ని వాడు బ్లాగ్లో రాస్తే అది భారతదేశంలో ఒక వార్త అయిపోయి ఈ దేశంలో సెన్సెక్స్ పడిపోవడము వెంటనే ఈ దేశం యొక్క సంపద తగ్గిపోయేటువంటి ప్రయత్నం చేయడము ఒక కంపెనీ మీద చేయడము భారతదేశంలో ఏదనంటే భారతదేశం చూసుకుంటుంది మధ్యలో మీలో ఎందుకు ఈ అంశం పైన కేవలం ఇది భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్రనే అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఇది భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్ర కాకపోతే ఇంకేమిటి వాళ్ళకి ఏం సంబంధం ఆ హిండెన్బర్గ్ ఎవడు వానికి ఉన్నటువంటి కెపాసిటీస్ ఏంది వాడు చేసింది ఏంది వాడికి భారతదేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది దాన్ని తీసుకొని హిండెన్బర్గ్ మీద ఆ మధ్యలో కూడా బీబీసీకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా అట్లనే వచ్చింది ఏది భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాలపైన బీబీసీ రిపోర్ట్ పేరు మీద ఒక రిపోర్ట్ వచ్చింది అదాని విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్కి వాటాలు మరో బాంబు పేల్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ వాడెవడు మనకి ఏం తెలుసు అంతకుముందు 1-2 ఏళ్ల క్రితం ఇదే హిండెన్బర్గ్ నివేదిక ఇస్తే కూడా దానిపైన స్పష్టంగా భారతదేశంలో సుప్రీంకోర్టు అనేకమైనటువంటి నిపుణులంతా కూడా కలిసి అదంతా తప్పుడు నివేదిక అని తేల్చారు ఆ హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ అదాని షేర్లు పెరిగినాయి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద అంటే ఇటు రాజకీయ వ్యవస్థ మీద వాళ్ళు తెలియకుండా వెనుక పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు అవి ప్రజా ఉద్యమాల పేరు మీద కనబడతాయి కానీ దాని వెనుక ఉండేటువంటి కుట్ర కుతంత్రాలు మనకు కనపడవు దేశాన్ని రక్షించుకోవాలి ప్రతి అంశంలో దేశమే లేకపోతే మనం ఎక్కడున్నా సరే బతకలేమనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలు ఎక్కడనో భద్రాచలం అడవుల్లో ఉన్నా ఆసిఫ్ నగర్ అక్కడ ఆసిఫాబాద్ అడవుల్లో ఉన్నా సరే జమ్మూ కాశ్మీర్లో ఉన్నా ఎక్కడున్నా సరే దేశం చక్కగా లేకపోతే మనం ఎవరము ఏ జాతి వాళ్ళమైనా ఏ కులం వాళ్ళమైనా బ్రతకడమే సరిగ్గా ఉండదు ఇట్లా ఈ దేశం మీద జరిగేటువంటి కుట్రలను హిండెన్బర్గ్ కానీ గతంలో బీబీసీ ఇచ్చినటువంటి ఒక నివేదిక బీబీసీ కూడా ఏదో ఒక చేసింది కదా డాక్యుమెంటరీ పేరు మీద బీబీసీ ఒకటి చేసింది డాక్యుమెంటరీ భారతదేశంలో ఏం జరుగుతుందో నీ బీబీసీకి ఏం తెలుస్తారా భయ్ నీ బ్రిటిష్లనే ఏం జరుగుతుందో దాని మీద రిపోర్ట్ ఇవ్వలేనటువంటి మీరు ఆ శక్తి లేనటువంటి మీరు ఇవాళ భారతదేశంలో ఇది జరుగుతుంది భారతదేశంలో ఆ వివక్ష ఉంది భారతదేశంలో ఈ వివక్ష ఉందని నీ దేశాన్ని నువ్వు కాపాడుకో
భారతదేశాన్ని ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. అట్లా విదేశాల మనకేమవుతుంది, బీబీసీ అంటే పెద్ద న్యూస్ ఛానల్, బీబీసీ అంటే పెద్ద వార్త. బీబీసీ అంటే బ్రిటిష్ వాడిది, వాడికి భారతదేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది, ఎట్లా భారతదేశాన్ని చెడగొట్టాలనా, ఎట్లా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనా, ఎట్లా మా దేశం మాత్రమే గొప్పదని చెప్పుకోవాలనా, అవే అంశాలు బ్రిటిష్లో ఉంటాయి, అక్కడ ఉండేటువంటి దేశంలో ఉంటాయి. కానీ దాని గురించి వాడెవడు చర్చ చేయడు, వాడెవడు మాట్లాడు. కేవలం ఇక్కడ మాత్రమే ఎందుకు మాట్లాడతారు. ఇట్లా విదేశాలకు సంబంధించి ఇట్లా విదేశీయుల కుట్ర ద్వారా ఈ దేశం వందల ఏళ్ళు వెనక్కిపోయింది. ఇగో మన భారతీయుల ఐక్యత లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదికను కూడా అట్లనే తీసుకోవాలి. అదాని అక్రమాలపై తాము నివేదిక విడుదల చేసి 18 నెలలు అవుతున్నట్టుకి అదాని బహిర్గతం చేయని మారిషస్ ఇతర విదేశీ షెల్ కంపెనీలపై చర్యలు చేపట్టేందుకు సెబీ ఏమాత్రం అంటే వాడొక నివేదిక ఇస్తాడు, దానిపైన చర్యలు తీసుకోలేదని మళ్ళీ దానిపైన కూడా ఇంకో నివేదిక ఇస్తాడు. నువ్వెవడివి, నువ్వు భారతదేశం నియమించినటువంటి ఏమైనా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థవా? ప్రజలు ఆలోచించాలి. ఇగో ఇదొకటి అదాని అంబానీ అనేటువంటి పేర్లు చెప్పి, అదాని అంబానీలు ఈ దేశం వాళ్ళు, విదేశాలకు సంబంధించిన వాడు ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా వాడు వ్యాపారం చేసుకొని పోతుంటే, భారతదేశంలో ఉండేటువంటి వాడు భారతీయుడు ఈ దేశంలో వ్యాపారం చేస్తుంటే విదేశీ కుట్రలకు బలవుతున్నటువంటి పరిస్థితి. భారతీయులంతా ఆలోచించాలి. కేవలం రాజకీయాల కోసం అదాని మీదనో అంబానీ మీదనో గతంలో టాటా బిర్లాల మీద కూడా ఇట్లనే ఏడ్చిర్రు. టాటాలు ఎవరు, బిర్లాలు ఎవరు అని. పోనీ వ్యాపారం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? రారు. ఎవరో ఒకరు ఆ వ్యాపారం చేయాల్సిందే కదా. వ్యాపారం చేయడానికి ఎవరైనా అడ్డం వేసిరా? ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. అదాని ఒక్కడే చేయాలి, అంబానీ ఒక్కడే చేయాలనేటువంటి రూల్ ఉన్నదా? అట్లా అదాని అంబానీ లెక్క భారతదేశంలో కొన్ని వందల మంది ఉన్నారు. ఆ స్థాయిలో లేకపోయినా కొన్ని వందల మంది ఉన్నారు. ఎవరో దివి లాంటి కుటుంబం కానీ, రెడ్డిస్ లాంటి కుటుంబాలు కానీ కొన్ని వందలు ఉన్నాయి. కానీ రాజకీయంగా ఎందుకు వాడుకుంటున్నారు అంబానీ అదానీలను? వాళ్ళు గుజరాత్ వాళ్ళు కాబట్టి దానిపైన దేశవ్యాప్తంగా గుజరాత్ వాళ్ళు దేశంలో ఎక్కడ వ్యాపారం చేయకూడదా? ఇట్లా విదేశీ కుట్రలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఎవడో ఇయ్యగానే వేరే దేశం, ఈ దేశంలో